ఆ ఆలయంలో అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలేసుకుని కూర్చున్నారు. ఎందుకలా? ఒక మహాభక్తుడు వచ్చిన తర్వాత ముక్కు మించి వేలు తీసేశారు. మరి ఇలా కూడా జరుగుతుందా? అయ్యప్ప స్వామి యొక్క జననం మనకేం బోధిస్తుంది? శ్రీ మహాలక్ష్మి, అయ్యప్ప స్వామి వీళ్ళిద్దరికీ సంబంధించిన బంధుత్వం, బంధం ఏంటి అన్నది అయ్యప్ప స్వామి ఇలా చెప్పారు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పాల్గొన మాసంలో పౌర్ణమి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ తిథి రోజే ముఖ్యంగా ఉత్తరా నక్షత్రంలో అయ్యప్ప స్వామి స్వరూపంతో శివుడు అలాగే శ్రీ మహావిష్ణు ఇద్దరి రూపాల యొక్క కలయిక అయిన పరబ్రహ్మ స్వరూపం యొక్క అవతారము అన్నది ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. అంటే మనకి తమిళనాడులో కానీ లేకపోతే కేరళ రాష్ట్రంలో కానీ అక్కడ వాళ్ళ పంచాంగానికి సంబంధించి ఈ పాల్గొన మాసం రావడము అలాగే ఉత్తరా నక్షత్రంతో కూడుకున్న తిథి రావటము పౌర్ణమి రోజు అన్నది వేరుగా ఉంటుంది. మనకి తెలుగు వాళ్ళకి ఇది కొద్దిగా వేరుగా ఉంటుంది. అందుకే కొన్ని ఆలయాలలో ఈ పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి యొక్క జననము జరిగింది అనేటట్టుగా ఆ వేడుకలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా శబరిమలలో కానీ ఇక ఇతరత్ర వేరే ప్రదేశాలలో అయ్యప్ప స్వామి పూజ అన్నది వేరే తిథుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి జననం మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. భగవంతుడు అన్నవాడు ఒక రూపాన్ని పట్టుకుని వచ్చాడు అంటే కేవలం ఆ రూపంలో రావడానికి ఆయనకేదో ఇష్టమో లేకపోతే అలా వచ్చిన తర్వాత ఆయన వీరత్వాన్ని, శూరత్వాన్ని చూపిస్తాడు అన్నది మాత్రమే కాదు. అయితే కొన్ని సందర్భాలలో రాక్షసులు ఖచ్చితంగా కొన్ని వరాలు కోరుకుంటూ ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా స్వామి లేకపోతే అమ్మవారు రూపాలను ధరిస్తూ ఉంటారు. అయితే అయ్యప్ప రూపము అన్న వెంటనే ఇక్కడ మనకి హరిహర స్వరూపం అని అంటారు. అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్ర అని కూడా అంటారు. అలాగే భూతనాథుడు అని అంటారు. అంటే సమస్త భూతగణాలకు నాయకుడు ఈశ్వరుడు. ఆయన మళ్ళీ ఆ నాయకత్వాన్ని వినాయకుడికి ఇచ్చారు, అలాగే అయ్యప్ప స్వామికి ఇచ్చారు. అందుకే ఎన్ని దేవతా స్వరూపాలు కనిపించినా అయ్యప్ప స్వామి భూతనాథుడు, ఈశ్వరుడు భూతనాథుడు, అలాగే వినాయకుడు భూతనాథుడు అంటారు. అంటే కేవలం మానవ జాతికి సంబంధించి ఇతరత్ర జీవులకి సంబంధించి అని కాదు, సమస్త గణాలకు కూడా ఆయన ఆధిపత్యాన్ని వహిస్తున్నారు, అందరినీ నియంత్రిస్తున్నారు అనే అర్థం. ఇక్కడ ధర్మశాస్త్ర అన్న వెంటనే మనం ఎప్పుడు ధర్మాన్ని పట్టుకునేటట్టుగా అయ్యప్ప స్వామి స్వరూపం మనకి అలాంటి మార్గాన్ని చూపిస్తుందట. కాబట్టి అయ్యప్పని చూసిన వెంటనే ఏదో తాత్కాలికమైన చిన్న చిన్న కోరికలు కోరుకోకుండా ధర్మాన్ని కాపాడడం అంటే ధర్మాన్ని పాటించడం. కలియుగంలో ధర్మంతో ఉండటము, ధర్మాచరణ చేయటము చాలా కష్టం, తేలికైన విషయం కాదు. దానికి ఎంతో ఓర్పు, సహనం ఉండాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. అయితే అలా ధర్మం మార్గంలోనే నేను ఉండాలి స్వామి అని అయ్యప్పని వేడుకుంటే ఆయన ధర్మశాస్త్ర కాబట్టి మనల్ని అలాగా మనం కదలకుండా నించోపెడతాడట ఆ మార్గంలో. ఇక ఈ అయ్యప్ప స్వరూపం అనేటప్పటికీ హరిహర స్వరూపం. అంటే ఇక్కడ శివకేశవులకు భేదము లేనే లేదు అంటూ అయ్యప్ప స్వామి స్వరూపం మనకి కనిపిస్తోంది. కాబట్టి శివుడు గొప్ప లేకపోతే శ్రీ మహావిష్ణువు గొప్ప అనే మాటే లేదు. ఇలాంటి మాటలు ఒకప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. నేటికీ కూడా కొందరు మూర్ఖత్వంతో వాదించుకుంటూ ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడు ఒక కాంతి రూపం, ఒకటే రూపం. అయ్యప్ప స్వామి మాత్రం కొన్ని నిదర్శనాలు చూపించారు. అసలు నా జననం అన్నది ఇది, దీనికి సంబంధించి నేను కొన్ని పాఠాలు నేర్పించాలి లోకంలో అనుకున్నారట. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ మనం చెప్పుకుందాం. పూర్వం కృష్ణదేవరాయలు వారు అంటే విజయనగర సామ్రాజ్యపు మహారాజు గారు మనందరికీ బాగా పరిచయమే. అటువంటి ఆ సామ్రాజ్యంలో ఒక అయ్యప్ప స్వామి దేవాలయము అన్నది ఉంది, నేటికి ఉంది. అయితే పూర్వం ఒక శిల్పి కళలో అయ్యప్ప స్వామి కనిపించారు. కలలో కనిపించి అంటారు, సాధారణంగా అయ్యప్ప స్వామి మనకి ఎలా కనిపిస్తారు అంటే చక్కగా యోగ ముద్రలో ఉంటారు. అలాగే ఒక బంధనం ఉంటుంది, అంటే రెండు కాళ్ళు ఇలా మడుచుకుని ఉన్నప్పుడు ఒక బంధనంతో అది కట్టి వేసినట్టుగా స్వామి యోగ ముద్రలో కూర్చుని ఉంటారు. ఇలాగే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి ఆలయాలలో. ఇక్కడ ఈ శిల్పికి కలలోకి వచ్చి స్వామి చెప్పారట, నేను ఎప్పుడూ యోగముద్రలో ఉన్నట్టు నాకు అలాగ నువ్వు శిల్పాన్ని తయారు చెయ్యవద్దు. నువ్వు ఎలా చేస్తావు అంటే, నేను కుడి చెయ్యి అన్నది
నా ముక్కు మీద వేలు పెట్టుకుంటే, అంటే మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిందా లేకపోతే ఆశ్చర్యకరంగా అంటే ముక్కు మీద వేలు వేసుకోవడం అని వింటూ ఉంటాం కదా, అలా ముక్కు మీద వేలు వేసుకున్నట్టుగా ఒక చెయ్యి, ఇంకొక చెయ్యి నా మోకాళ్ళ మీద నేను పెట్టుకున్నట్టుగా, ఇలా నువ్వు నాకు అంటే చిత్రీకరణ శిల్పం నాది ఇలాగే ఉండాలి అని అయ్యప్ప స్వామి చెప్పారట శిల్పికి కలలోకి వచ్చి. మళ్ళీ అన్నారు ఇంకొక మాట, ఆగాగు, అంటే అది ఎలా ఉండాలి అంటే నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నట్టు, ఆ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు, అంటే ఇలా కూడా జరుగుతుందా, అయ్యో ఇలా ఎందుకు జరిగిందే, దీనికి అర్థం ఏంటి అనేటట్టుగా నేను ఆశ్చర్యంగా, అలాగే నాకు ఈ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదా అనేటట్టుగా నా ముఖం ఉండాలి అని చెప్పారట. ఇన్ని భావాలు కూడా శిల్పాలలో ఉంటాయా అంటే ఖచ్చితంగా కొంతమంది శిల్పులు అలాంటి భావాలను చక్కగా పలికించేవారు, ఆ శిల్పాలలో కనిపించేవి. ఆ శిల్పి అంతటి అర్హుడు కాబట్టి స్వామి చెప్పారు, ఇప్పుడు నేను ఆ ముద్రలో ఉన్నప్పుడు నా ముఖంలో అంటే ఏదో ప్రశ్నతో ఉన్నారు స్వామి, సమాధానం దొరకట్లేదు స్వామి అని అందరికీ ఉండాలి అని అన్నారట. సరే, మరి ఈ కళ గురించి చెప్పారు. కృష్ణదేవరాయలు వారు ఏమంటారు, మరి అలాగే చేయండి అన్నారట. సరే అని అలాగే చేశారు. చేసిన తర్వాత ఆయనకి కలలోకి వచ్చి చెప్తారు స్వామి. ఏం చెప్తారు అంటే దానికి కూడా ఒక చక్కని నిర్వచనం ఉంది. స్వామివారు అలా రావడానికి కారణం ఏమిటో మళ్ళీ ఆయనకి చెప్పాలి కదా. అందుకే ఆయన అంటారు, నేను హరిహర పుత్రుణ్ణి కదా, మరి ఈ స్వరూపానికి సంబంధించి నాకు ఒక సందేహం ఉంది, మరి అటువంటి సందేహాన్ని ఎవరు తీరుస్తారో, ఎప్పుడైతే సందేహాన్ని తీర్చేటట్టుగా ఒక మహాభక్తుడు ఆలయంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు నేను ముక్కు మించి వేలు తీసి మళ్ళీ చక్కగా చేతిని పక్కన పెడతాను అని అన్నారట. అంతే చెప్పారు. ఆయన చెప్పారు. మొత్తానికి అలాగే ఆ రూపం ఉంటూ ఉండేదట. కృష్ణదేవరాయల వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రామరాయల వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన ఒకసారి అంటే ఆయన రాజు అయిన తర్వాత ఆలయానికి వచ్చిన తర్వాత బాగా చూసి అడిగారట అక్కడున్న వాళ్ళని, ఇదేంటిది అయ్యప్ప స్వామి ఎందుకు ఇలా ముక్కు మీద వేలేసుకుని ఉంటారు ఏంటి అంటే వాళ్ళు ఈ కథ చెప్పుకొచ్చారు. స్వామి మరి ఇలాగే ఉంటారు ఇక్కడ, కాకపోతే స్వామి మనసులో ఒక ప్రశ్నట, ఎవరైతే దానికి సమాధానం చెప్తారో అంటే స్వామి జనన రహస్యానికి సంబంధించి చెప్తారో, ఎందుకు ఇలా ముక్కు మీద వేలేసుకున్నారని ఎవరు చెప్తారో అప్పుడు తీసేస్తారట స్వామి. ఎవరు చెప్తారు? ఇలాంటి మాటలు వింటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఎంతోమంది భక్తులు వస్తున్నారు, దర్శించుకుంటున్నారు, ముక్కు మీద వేలు మాత్రం ఎప్పుడు అది జరగట్లేదు. రామరాయలు వారు అనుకున్నారట, ఈ ఆస్థానంలో లేకపోతే ఈ రాజ్యంలో ఎంతోమంది మహాపండితులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు, నేను ఎలాగైనా ఈ ప్రశ్న ఏదైతే ఉందో దీనికి సమాధానం వెతుకుతాను. స్వామి ఎందుకు ఇలా ఉన్నారు, అప్పటి నుంచి ఇలాగే ఉన్నారా, ఎందుకు తీయరు ముక్కు మించి వేలు, నేను చూసుకుంటానన్నట్టు. అయితే అప్పట్లో అప్పయ్య దీక్షితులు అని మహానుభావులు, మహాభక్తులు, వారు ఎన్నో రచనలు చేశారు. వారికి అమ్మవారు కూడా చక్కగా కనిపిస్తూ ఉండేవారు, అలాగే అయ్యవారితో మాట్లాడుతూ ఉండేవారు. అంటే ఆయన ఎప్పుడూ భగవద్ ధ్యానంలో ఉంటూ ఉండేవారు. ఆయనకి హరి ఎక్కువ లేకపోతే అంటే ఈశ్వరుడు ఎక్కువ అనే భావన లేదు. ఆయనతో పాటు ఇంకో మహాపండితుడు కూడా ఉన్నాడు. ఆయనకి మాత్రము శివుడు అంటే ఇష్టం లేదట, శ్రీ మహావిష్ణు అంటేనే ఇష్టం. అంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి ఈ జనన రహస్యానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆయనకి విష్ణు అంటే చాలా ఇష్టం. మొత్తానికి ఈ ఇద్దరిని పట్టుకుని గర్భగుడిలోకి వచ్చి రాయల వారు, మీరు స్వామి ఇలా ఉన్నారు కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు, ఎందుకు ఇలా స్వామి ముక్కు మీద వేలేసుకుని కూర్చున్నారు, మీరు చెప్పగలరా అని ఇద్దరిని అడుగుతారు. అడిగితే ఇప్పుడు ఇంకొక మహాకవి ఉన్నారు కదా, విష్ణు అంటే ప్రీతి, ఆయన అంటారట, నేను చెప్తాను స్వామి, కారణం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు చక్కగా అలంకార ప్రియుడు, అలాగే నారాయణుడు నారాయణి అంటే మళ్ళీ అమ్మవారి స్వరూపం కాబట్టి శ్రీ మహావిష్ణువే జగన్మోహిని రూపము. మొత్తానికి అలా శివునికి ఈ మోహిని రూపానికి పుట్టిన అయ్యప్ప స్వరూపం అంతా బాగానే ఉంది. స్వామివారు చాలా ఆనందంగానే ఉన్నారు. కానీ ఈశ్వరుడు భూతనాథుడు కదా, భూత గణాలకి కూడా అధిపతి కదా, ఆయన ఎప్పుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు కదా. అయితే అటువంటి తండ్రికి కొడుకును కాబట్టి నేను కూడా భూతగణాలకు అధినాయకుడిని అయిపోయాను. ఇంత చక్కగా అలంకార ప్రియుడు అయిన నేను కూడా భూతగణాలకు అధినాయకుడిని అయిపోయాను. కాబట్టి నాకు అదేదో బెంగగా ఉంది, అంటే నాకు నచ్చట్లేదు అని అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలేసుకున్నారని ఈయన అన్నారట. కారణం ఏమిటి అంటే ఈయనకి ఈశ్వరుడు అంటే నచ్చడుగా. సరే, మరి ముక్కు మించి వేలు తీశారా? లేదు. ఇప్పుడు అప్పయ్య దీక్షితులు చెప్తున్నారు. ఆయన చక్కగా కళ్ళు మూసుకొని అయ్యప్ప స్వామిని స్తుతించి ఒక మాట అంటారట, హరిహర పుత్రుడు అంటే ఈశ్వరునికి
కొడుకు, అలాగే మోహిని రూపం అంటే శ్రీ మహావిష్ణువుకి కొడుకు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమయ్యారు? తల్లి అయ్యారు కదా. మరి లోకంలో తండ్రి అంటే అప్పట్లో క్షత్రియులు కానీ లేకపోతే దేవతా స్వరూపాలకి కానీ ఎంతోమంది భార్యలు ఉంటారు. ఇప్పుడు ఈశ్వరుడి యొక్క భార్య పార్వతీదేవి అయ్యప్ప స్వామికి ఏమవుతుంది? తల్లే అవుతుంది, అంతే కదా. ఎందుకు అంటే ఈశ్వరుడు తండ్రి అయినప్పుడు ఆయన భార్యలు ఈయనకి తల్లి అవుతారు. కానీ ఇప్పుడు శ్రీ మహావిష్ణువుగా తల్లి రూపాన్ని ధరించింది అమ్మవారు, అంతే కదా, జగన్మోహిని రూపంలో. మరి విష్ణువు తల్లి అయిన తర్వాత విష్ణు భార్య అంటే లక్ష్మీదేవి. తల్లికి మళ్ళీ భార్య ఉంటుందా? తల్లికి మళ్ళీ భార్య ఉండదు కదా. మరి ఇప్పుడు లక్ష్మీదేవి ఏమవుతుంది నాకు అని ఆశ్చర్యపోయి ఆ ప్రశ్నతో స్వామి ముక్కు మీద వేలేసుకున్నారు అని అప్పయ్య దీక్షితులు చెప్పారట. ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయా అంటే ఇక్కడ చెప్పడానికి ఉద్దేశం ఏమిటి అంటే ఈశ్వరుడన్నా లక్ష్మీదేవి అన్నా శ్రీ మహావిష్ణువు అన్నా అన్ని లక్షణాలను ఇచ్చేది, స్థితికారకుడు, లయం చేసేవాడు, అన్ని స్వరూపాలు ఒక్కటే. అది అయ్యప్ప స్వామి స్వరూపం. అయ్యప్ప ఆరాధన చేస్తే ఇటు అన్ని లక్షణాలను అలాగే సంపదలను ఇచ్చే లక్ష్మీ తత్వం మనకి వస్తుంది. అలాగే పార్వతి యొక్క అనుగ్రహం, శుభము, మంగళత్వం వస్తుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఇదే అందులో దాగి ఉన్న రహస్యం అని చెప్పటం అన్నమాట. కాబట్టి నా తల్లికి భార్య అయిన ఆ స్త్రీమూర్తి నాకేమవుతుంది అని ఆశ్చర్యంగా ఆయన ముక్కు మీద వేలు వేసుకున్నారు. అన్న వెంటనే చక్కగా స్వామి ముక్కు మించి వేలు తీసి పక్కన పెట్టేశారట. ఈ సంఘటన కల్పితం కాదు, నిజంగా జరిగింది. అంటే స్వామి చెప్తున్నారు మనకి ఏ రూపమైన భగవత్ స్వరూపానికి దానికి ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. కాబట్టి హేళనగా అంటే నేటికి అయ్యప్ప స్వామి స్వరూపాన్ని చూసి శివునికి విష్ణువుకి ఏమిటా కథలు అని అంటూ ఉంటాం. కానీ తత్వబోధ అన్నది ఇక్కడ అయ్యప్ప స్వామి ఆ ఆలయంలో చేసి చూపించారు. ఆయన శక్తి అంటే ఇలా ఉంటుంది అని చెప్పి చూపించారు. ఈ అద్భుతమైన కథ ద్వారా అయ్యప్ప జననానికి సంబంధించిన రహస్యం ఏమిటి, మనం ఏం తెలుసుకోవాలి అన్న విషయాన్ని అయ్యప్ప స్వామియే స్వయంగా నేర్పిస్తున్నారు. అటువంటి స్వామిని స్మరించుకుంటూ సకల దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనం కూడా చేద్దాం. నమస్తే.